తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి 20 నెలలు గడిచినా సీఎంగా కొనసాగుతున్న రేవంత్ పై మొదటి నుంచి అధిష్టానం ఓ కన్నేసి ఉంచిందన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, ముఖ్యమైన కార్యక్రమం పట్టించాలన్నా సింగిల్ గా సీఎం రేవంత్ పై మొత్తం భారం వేయడం లేదు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్లను పరిగణలోకి తీసుకుంటుంది. రేవంత్ కు సింగిల్ గా రాహుల్ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. రేవంత్ తో పాటు బట్టి, ఉత్తమ్ ఉంటేనే రాహుల్ కలుస్తున్నారు. ఢిల్లీలో తాజాగా జరిగిన కులగణన సర్వే ప్రెజెంటేషన్ లోనూ బట్టి, ఉత్తమ్ కీలక పాత్ర పోషించారు. ఖర్గే, రాహుల్ ప్రసంగాలలో పదే పదే రేవంత్ తో పాటు బట్టి, ఉత్తమ్ల పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అంతా కలిసి కులగణను సక్సెస్ చేశారంటూ కితాబిచ్చారు రాహుల్. తెలంగాణలో రేవంత్ ఒక్కరే కాదు, బట్టి, ఉత్తమ్ కూడా ఉన్నారంటూ సిగ్నల్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. సర్వే క్రెడిట్ అంతా ఒక్క రేవంత్ కే ఇవ్వకుండా టీం కృషి వల్లనే అది సాధ్యమైందంటూ కితాబు ఇవ్వడం చర్చగా మారింది. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ తో పాటు ఉత్తమ్, బట్టిలకు పిలుపు వస్తుంది. ఢిల్లీకి వెళ్లాలన్నా ముగ్గురు ఒక్కసారి వెళ్లకున్నా ఒకరు ముందుగా వెళ్లడమో మరొకరు తర్వాత రావడమో జరుగుతుంది. రెండు 2023లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సమయంలోనూ బట్టి, ఉత్తమ్లను వెంట ఉంచుకున్నారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. గతంలోనూ సీఎంలుగా పనిచేసిన వారిపైనే విశ్వాసం పెట్టుకునేది హైకమాండ్. అదే రేవంత్ విషయంలో మాత్రం భిన్న వైఖరిని ఎంచుకుంది. సీఎం రేవంత్ తో పాటు బట్టి, ఉత్తమ్లకు సమప్రాధాన్యం ఇస్తోంది. ఎందుకిలా? రేవంత్ పై పూర్తి నమ్మకం లేదా? తెలంగాణలో ట్రయాంగిల్ పాలన సాగుతుందా? ఇంతకు తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోంది అన్నదే కాంగ్రెస్ లో జరుగుతున్న కీలక చర్చ.